సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. నోట్ల కట్టలు కట్టలుగా గుట్టలుగా ఉన్నటువంటి నోట్ల కట్టలు దాదాపు 92 లక్షలు ఫిజికల్ మనీ, ఆ తర్వాత కోటికి పైగా బంగారు నగలు, దీంతో పాటుగా ఇంకొక సపరేట్ సూట్ కేసులో తను రెంటుకుంటున్నటువంటి ఇంట్లో 10 లక్షల క్యాష్, ఇవన్నీ కలిపి 2 కోట్లకు పైగా డబ్బుని అస్సాం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీ నూపూర్ బోరా ఇంట్లో దొరికాయి. అస్సాం సివిల్ సర్వీసెస్కి చెందినటువంటి నూపూర్ బోరా 2019లో తన సర్వీసెస్లో జాయిన్ అయింది. అయితే అప్పటి నుంచే తన అక్రమార్జన అనేది మొదలైంది అని ఐడెంటిఫై చేసింది అస్సాం ప్రభుత్వం. దీంతో పాటుగా హిమంత బిశ్వ శర్మకి సంబంధించినటువంటి స్పెషల్ విజిలెన్స్ టీం తన ఇంటి మీద, తన చేస్తున్నటువంటి చర్యల మీద, ప్రతి కదలికల మీద నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే నిన్న తను నివాసం ఉండేటువంటి బార్పేట నివాసంతో పాటుగా కామ్రూపులో ఉన్నటువంటి తన ఇంకొక నివాసంలో కూడా సోదాలు చేస్తే 2 కోట్లకు పైగా క్యాష్ని, అందులోనూ బంగారు ఆభరణాలు, మిగతా జ్యువెలరీని ఐడెంటిఫై చేశారు. కేవలం 6 ఏళ్ల కాలంలోని ఇంత డబ్బు ఎలా దొరికింది, ఇంత డబ్బుని అంత అక్రమంగా తను ఎలా సంపాదించగలిగింది అనే విషయాలు చూస్తే మొత్తం కంప్లీట్లో అస్సాంకి సంబంధించినటువంటి డెమోగ్రాఫిక్ చిత్రం అదైతే కనిపిస్తోంది. అక్కడ భౌగోళిక స్వరూపం కావచ్చు, లేకపోతే అక్కడున్నటువంటి స్థితిగతులకి అద్దం పట్టేలా నూపూర్ బోరా చేసినటువంటి అవినీతి, అక్రమార్జన ఉంది అనేది కనిపిస్తుంది. అస్సాం సివిల్ సర్వీసెస్లో 2019లో జాయిన్ అయినటువంటి నూపూర్ బోరా తన రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తోంది. కాంపురా జిల్లాలోని ఒక చిన్న మండలానికి సంబంధించి అక్కడే తను 6 నెలలుగా అక్రమార్జన చేస్తోంది. ఆ అక్రమార్జన కూడా అక్రమంగా అక్కడున్నటువంటి ల్యాండ్స్ని స్థానికేతరులకు అప్పగించే పని చేస్తోంది. దానికి 1500 నుంచి 2 లక్షల రూపాయల వరకు తను ప్రతిసారి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు డిమాండ్ చేస్తోంది అనేది హిమంత బిశ్వ శర్మ అనౌన్స్ చేశారు. అస్సాం సీఎం 6 నెలల నుంచి తన ప్రతి కదలిక మీద నిఘా పెట్టాము. అయితే సండేనే ఆ రైడ్ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా నూపూర్ బోరా తన ఇంట్లో లేకుండా ఒక గెస్ట్ హౌస్లో ఉంది. ఎప్పుడైతే తన ఇంటికి చేరుకున్న వెంటనే సీఎంకి సంబంధించినటువంటి స్పెషల్ విజిలెన్స్ టీం తన ఇంటి మీద అటాక్ చేసింది. 92 లక్షల నగదు దొరికింది. ఆ తర్వాత కోటికి పైగా బంగారు వజ్రాభరణాలు దొరికాయి. ఇంకొక సూట్ కేసులో 10 లక్షల నగదు దొరికిందని అనౌన్స్ చేసింది అస్సాం ప్రభుత్వం. దీంతో పాటుగా సీఎం కూడా అక్కడ చెప్తున్నటువంటి విషయాలు కూడా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి, నిర్ఘాంతపోయేటువంటి విషయాలు వెల్లడవుతున్నాయి. సో నూపూర్ బోరా ఒక 6 నెలల క్రితమే ఇప్పుడు తను ఉన్నటువంటి కాంపురా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్గా జాయిన్ అయింది. అక్కడే తన ఆఫీసులో పనిచేసేటువంటి లాల్ మండల్ అనేటువంటి ఇంకొక వ్యక్తితో కలిసి ఇలాంటి అక్రమార్జనకు పాల్పడుతోంది. అక్రమంగా అక్కడున్నటువంటి ప్రభుత్వ భూమితో పాటుగా పట్టా ల్యాండ్స్ను కూడా సస్పీషియస్ పర్సన్స్కి వాళ్ళ పేరున తను రిజిస్టర్ చేసింది, ట్రాన్స్ఫర్ చేసింది అనేటువంటి వార్త, ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి సంచలనమైనటువంటి మాటని సీఎం స్వయంగా అనౌన్స్ చేశారు. యాక్చువల్గా అస్సాంకి సంబంధించి చూస్తే 35 జిల్లాలు ఉంటే అందులో 15 జిల్లాలు ముస్లిం డామినేటెడ్ జిల్లాలుగా ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఆల్మోస్ట్ 90% పైగా అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. 2041 కల్లా ఈ జనాభా పాపులేషన్ అనేది 50% చేరుకుంటుంది అనేటువంటి ఒక వాదనని అస్సాం ప్రభుత్వం అయితే చెప్తోంది. దీంట్లో ప్రధానంగా కనిపిస్తోంది ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వస్తున్న వాళ్ళు, ఎక్కువగా వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్న వాళ్ళు, దాంతోపాటుగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళు అస్సాంలోనే అక్కడ కేంద్రంగా చేసుకుంటున్నారు. దాంట్లోనూ వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుంటున్నారు, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ నూపూర్ బోరా హెల్ప్ చేసింది అనేటువంటి వాదనలు, వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రైడ్ చేసినటువంటి ఎస్పీ కూడా చెప్తున్నటువంటి మాట అదే. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి 1500 ఉంటుంది. అందులో ఉన్నటువంటి పేర్లు మార్పిడితో పాటుగా
మ్యాప్ను కూడా మార్చడానికి ఆల్మోస్ట్ 2 లక్షల వరకు తను వసూలు చేస్తోంది. 6 నెలలుగా తను మారినటువంటి ప్లేస్ కాంపురాలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ డివిజన్లో తను జాయిన్ అయిన దగ్గర నుంచి, రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్గా తను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోంది. తన ఆఫీసులోనే పనిచేసేటువంటి ఇంకొక వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతూ తనతో రిలేషన్ కూడా పెట్టుకొని తను ఈ నూపుర్ బోరా ఇద్దరూ కలిసి ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి వార్తని స్వయంగా సీఎంఏ వెల్లడించారు. ఇందులో ప్రధానంగా ఇల్లీగల్గా వస్తున్నటువంటి ఇమిగ్రెంట్స్, అక్కడ మన దగ్గర రోహింగ్యాలు ఎలా అయితే ఉన్నారో అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించి వస్తున్నటువంటి ముస్లిమ్స్ ఎక్కువగా మెజారిటీ అస్సాంలోనే ఉన్నారు. 35 జిల్లాల్లో 15 జిల్లాలు అనేవి ముస్లిం మెజారిటీగా కనిపిస్తున్నాయి. తను రికార్డ్స్లో కూడా మియా అనే వాళ్ళకి తను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక కోడ్ లాంగ్వేజ్లో పెట్టుకుందని, మియా అని అక్కడ ఉన్నటువంటి అస్సామీ లాంగ్వేజ్లో మైనారిటీలని అభివర్ణిస్తూ ఉంటారు, మైనారిటీలనే మియాగా పిలుస్తూ ఉంటారని. సో వీళ్ళందరికీ కూడా తను నూపుర్ బోరా ఇల్లీగల్గా మైగ్రెంట్స్గా వచ్చిన వాళ్ళకి, అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి థ్రెట్ అయ్యేలా ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఒక కంప్లైంట్ కూడా, బయట నుంచి వస్తున్న వాళ్ళు అక్కడ ఎవరైతే సంప్రదాయంగా ఉన్నారో పరంపరగా ఒక తరతరాలుగా వస్తూ ఉన్నటువంటి స్థానికులకి ఒక థ్రెట్ కలిగేలా అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేసింది నూపుర్ బోరా అనేటువంటి వాదన వినిపిస్తూ వస్తోంది. అందువల్లే 6 నెలలుగా తన ప్రతి కదలిక మీద నిఘా పెట్టారు. ప్రతిరోజు తనకి డబ్బు అందేది, ఆ డబ్బుని ఇప్పుడైతే సీజ్ చేశారు. వీటిని లెక్కించడానికి కూడా మెషిన్లు ప్రతి రోజంతా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో కట్టలుగా డబ్బుతో పాటుగా కిలోల కొద్దీ బంగారు, వజ్రాభరణాలు, వెండి ఆభరణాలు కూడా, వెండి వస్తువులు కూడా దొరికాయి అనేది అక్కడ అఫీషియల్గా వెల్లడైనటువంటి వీడియోస్ని బట్టి తెలుస్తుంది. సో నూపుర్ బోరాన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటుగా తనకి ఎవరైతే హెల్ప్ చేశారో లాల్ మండల్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని రిమాండ్కి తరలించారు. అయితే కేవలం నూపుర్ బోరా మాత్రమే ఉందా అక్కడ? ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 15 జిల్లాల్లో ముస్లిం మైనారిటీల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతోంది. ఆల్మోస్ట్ 90%, ఒక మ్యాక్సిమం 75%, ఇంకో 2 జిల్లాల్లో అయితే 50% ముస్లిం పాపులేషన్ అనేది పెరిగింది. సో గత సెన్సెస్ని బేస్ చేసుకొని చూస్తే 3% ముస్లిం పాపులేషన్ పెరిగితే హిందువుల పాపులేషన్ 3% తగ్గిపోయింది అని 2044 కల్లా 50% చేరుకుంది. అయితే ఇవన్నీ కూడా ఇల్లీగల్గా వస్తున్నటువంటి అక్రమ వలసదారుల వాళ్ళ వల్లే అక్కడ నెంబర్ అనేది విపరీతంగా పెరుగుతోంది అనేటువంటి వాదన ఉంది. దీనికి సంబంధించి ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్ అస్సామీస్కి సంబంధించి అక్కడ థ్రెట్ అనేది ఏర్పడింది. వాళ్ళ ఆ ప్లేసులని వదిలి ఇంకొక చోటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీరందరికీ అక్రమంగా అక్కడే ఉండేలా చేస్తున్నటువంటి ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్, వాటికి సహకరిస్తున్నటువంటి అధికారం కావచ్చు, లేకపోతే పలుకుబడి కావచ్చు, అక్కడున్నటువంటి బలం, వీటన్నిటిని నూపుర్ బోరా సహాయంతో ఉపయోగించుకుంటున్నారు. దానివల్లే అక్కడ ముస్లిం పాపులేషన్ అనేది పెరిగింది అనేది ఒక సస్పీషియస్ వ్యక్తులకి తను ట్రాన్స్ఫర్ చేసింది. సస్పీషియస్ వ్యక్తుల పేర రిజిస్టర్ అయినట్టుగా అయితే గుర్తించారు. సో అందరికీ మియా అనేటువంటి కోడ్తో తను పెట్టుకుంది కాబట్టి వాళ్ళందరూ మైనారిటీలు, వాళ్ళందరూ ఇల్లీగల్గా వచ్చినటువంటి వ్యక్తులు అనేటువంటి వాదన ఉంది. సో 35 జిల్లాల్లో 15 జిల్లాలు అనేవి ఇప్పుడు ముస్లిం మెజారిటీ జిల్లాలుగా మారిపోయాయి. వాళ్ళకి ఇల్లీగల్గా వచ్చినటువంటి మైగ్రెంట్స్ని ఇప్పుడు తరలించే పని చేయాలి. దానికి ఒక పక్కాగా పకడ్బందీగా నూపుర్ బోరా హెల్ప్ చేస్తోంది. కాబట్టి ఒక నూపుర్ బోరాని అయితే అరెస్ట్ చేశారు. కానీ ఇలాంటి ఆ 15 జిల్లాల్లో ప్రతి మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ సర్కిల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వడానికి కావలసినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తున్నారా? వీటన్నిటి మీద కూడా సీఎం విజిలెన్స్ టీమ్ అయితే ఫోకస్ పెట్టింది. అందులో మొట్టమొదటిగా నూపుర్ బోరాని అయితే ఐడెంటిఫై చేశారు. సో ఒక 10 లక్షల నగదు అనేది తను బార్పేటలో ఉన్నటువంటి ఒక రెంటెడ్ హౌస్లో దొరికితే, కాంపురాలో ఉన్నటువంటి ఇంకొక ఇంట్లో ఈ 92 లక్షలతో పాటుగా 1 కోటికి పైగా బంగారు, వజ్రాభరణాలు, వెండి వస్తువులు కూడా దొరికాయి అనేది. సో లెక్కించడానికి కూడా చాలా కష్టమైపోయింది. మిషన్లను తెప్పించి లెక్కించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో కేవలం ఇది నూపుర్ బోరాకి, లాల్ మండల్కి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు. ఇందులో 2 వ్యక్తులు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యలేరు.
ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా ప్రతి మండలంలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేదైతే ఇప్పుడు అస్సాం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అస్సాం సివిల్ సర్వీసెస్లో 2019లో జాయిన్ అయినటువంటి నూపురు బోరానే 2 కోట్లకు పైగా ఇంత అక్రమాస్తులను కూడగట్టగలిగింది అంటే మిగతా వారి పరిస్థితి ఏంటి? వారిని ఐడెంటిఫై చేయడానికే ఇప్పుడు విజిలెన్స్ టీమ్ అనేది పనిలో పడింది. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్లో ఎక్కడైతే మైనారిటీలు మెజారిటీగా మారారో, ఎక్కడైతే ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ వచ్చారో, అక్రమ వలసదారులు వచ్చారో వారన్నిటి మీద నిఘా పెట్టడమే లక్ష్యంగా అస్సాం గవర్నమెంట్ పనిచేస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి